హీ వాస్ మెన్షనింగ్ అబౌట్ సమ్ థెఫ్ట్ స్టోరీ, ఏదో దొంగతనం అయింది తిరిచి అని. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంది అసలు? అది మీరు ఒకసారి దాన్ని యూట్యూబ్లో లలితాజుడి వేసి చూడండి. మాస్క్ వేసుకొని గోడ పగలుకొట్టుకొని ఎంత పోయింది అసలు? ఇది ఆల్మోస్ట్ ఆ టైంలో వాల్యూ వచ్చి పా అది పెద్ద కాదు, 160 కోట్లు పోయింది కదా డీసీలో. ఆ రోజు నైట్ మేము పార్టీ చేసుకున్నాం. ఎందుకు తెలుసా? దేవుడా తెలుసుకోవచ్చు స్టోరీ ఏమైందో, ఎట్లా పట్టుకున్నారు వాళ్ళని. బెస్ట్ ఆఫ్ రా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. సార్, ఇందాక నేను టీంతో మాట్లాడుతున్న టైంలో మధ్యలో బ్రేక్లో మాట్లాడుతున్నప్పుడు హీ వాస్ మెన్షనింగ్ అబౌట్ సమ్ థెఫ్ట్ స్టోరీ, ఏదో దొంగతనం అయింది తిరిచి అని. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంది అసలు? అది మీరు ఒకసారి దాన్ని యూట్యూబ్లో లలితాజుడి వేసి చూడండి. మాస్క్ వేసుకొని గోడ పగలుకొట్టుకొని అంటే వెనకాల వచ్చేసి కాలేజ్ ఉండేది, చర్చ్ ప్రాపర్టీ అనమాట అది. సో వెనకాల మాకు పోయేదానికి ఇది లేదు ఆప్షన్. సో వాళ్ళు నిదానంగా 2-3 రోజులు పనిచేశారనమాట. సో అన్ని మాస్క్ వేసుకుని లోపల వచ్చారు. అది 48 అవర్స్లో మళ్ళీ గోల్డ్ దొరికింది టోటల్గా, ఏం లేదు. ఎంత పోయింది అసలు? అది ఆల్మోస్ట్ ఆ టైంలో వాల్యూ వచ్చి 34 crores అనుకుంటా. మొత్తం దొరికింది. ఎందుకంటే కష్టపడి న్యాయంగా నీతిగా సంపాదించిన డబ్బులు. అట్లా దొరికింది సార్. అసలు పోవడమే ఇది. అవును సార్, పోవడం ఒక 48 hours మళ్ళీ మొత్తం దొరికేసింది దొరికేసింది సార్. దొరికేసింది టోటల్గా వచ్చేసింది. అసలు ఫస్ట్ ఆ రోజు రియాక్షన్ ఎట్లుండింది మీది? 34 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే జనరల్గా నార్మల్ కిరాణా షాప్లో సామాన్ పోయిందంటే 1000-2000 ఉంటుంది. గోల్డే పోయిందంటే 34 కోట్లు అంటే అది పెద్ద కాదు, 160 కోట్లు పోయింది కదా డీసీలో. ఆ రోజు నైట్ మేము పార్టీ చేసుకున్నాం. ఎందుకు తెలుసా? ఇంకా మనం పూనాకి పోము, ఇంకా మాకు తలగాని పోయింది, ఇంకా పోయేది అయిపోయింది. హ్యాపీ ఫీల్ చేసుకున్నాం. దాంట్లో నా వైఫ్ ఫుల్ చాలా హ్యాపీ అండి. నా వైఫే. అవునా? అవును. ఎట్టో పోద్దని చెప్తున్నాను. పోయింది కదా, ఇంకా మీరు పోరు కదా, హ్యాపీ కదా. అంటే మీకు ఇన్కన్వీనియంట్ ఉంటుంది ఫ్లైట్. అక్కడ నుంచి 10:30 అట్లా ల్యాండ్ అవుద్ది. చెన్నై వచ్చేగలిగి 12:30, 1 o'clock అవుతుంది. అది ఎయిర్పోర్ట్లో పోయి అక్కడ లాస్ట్లో దించుతాడు అనమాట. అక్కడ నుంచి బస్సులో వచ్చేదానికి 1 గంట అవుద్ది. లోపల అంతా ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తాడు, సిటీ టూర్ లాగా చూపించినట్టు. పెద్దల కష్టాలు. ఎయిర్పోర్ట్ టూర్ అవుతుంది. కాదు సార్, 120 కోట్లు పోయిన దానికంటే ఫ్లైట్ ఇన్కన్వీనియంట్ అంటే నార్మల్ టైంలో ఉండదు అనేది ఒక పెద్ద బాధ అయిపోయింది. పెద్ద బాధ అయిపోయింది. అది పోయింది. నాకు ఐ ఫీల్ పర్సనల్లీ హ్యాపీ. బుద్ధి వచ్చింది. కానీ 160 ఎక్కువ అయిపోయింది కదా, పర్వాలేదు, మేనేజ్ చేసుకోండి, పర్వాలేదు. ఇంకేం చేయమంటారు? కానీ నాకు ఇంకా దాని ఆన్సర్ దొరకలే. 34 కోట్లు పోయిందని మీకు తెలియగానే మీ రియాక్షన్ ఏముండింది? అదే దొరికింది తర్వాత దేవుని దొరికింది, బట్ పోయింది అనేసరికి మీ రియాక్షన్ ఏముండింది? ఆర్ ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు వాళ్ళకి? ఫస్ట్ మా రాజేష్ ఫోన్ చేశాను నాకు, ఏడుస్తూ ఎంత పోయిందిరా అంటే అప్పుడు తెలీదు మాకు ఏ ఫ్లోర్లో జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ టోటల్ స్టాక్ ఎంత అని అడిగా. 65 కిలోలు మొత్తం పోయిందా? లేదు కొంచెం ఉందను. మొత్తం పోయినా కూడా 35 కోట్లు వాల్యూ నా ప్రకారం. అంతే కదా అన్నాను. దానికి ఏడుస్తావు దీనికి? ఎక్కడికి పోదు బాబు అన్నాను నేను. అది దొరికితే తెలియదు కదా, మన దేవుళ్ళు కాదు కదా. కానీ ఎక్కడికి పోదు నాకు నమ్మకం ఉండింది. అంటే మీలాంటి బాస్ అందరికీ ఉండాలన్నమాట. సరే ఏం చేస్తాం సార్ చెప్పండి. దానివల్ల కూడా మనకు కొంచెం నేర్చుకున్నాం కదా. దాని తర్వాత మేము కాంక్రీట్ వాల్స్, అలారమ్స్, కెమెరామ్స్, ఇప్పుడు గోడకి మీరు చీల కొట్టినా కూడా సౌండ్ వచ్చేస్తుంది. అవునా? అన్నీ సెన్సర్ బేస్డ్ చేసాం. జరిగిన వల్ల కదా, లేకపోతే పెద్ద జరిగి ఉంటే. దీనికి ముందు నుంచి లేవు సార్ అట్లాంటివి లాకర్ సిస్టమ్స్ ఉండాలి అని? లాకర్స్ లేదండి మాకు. మా షోరూమ్ డిస్ప్లే వచ్చేసి ఓపెన్గా పెడతాం మేము. సో స్టాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం డైలీ తీసి లోపల పెట్టుకోవడం, లాకర్ రూమ్లో మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవడం ఇది పాసిబుల్ కాదనమాట. ప్రాక్టికల్గా మీరు చేయలేరు. ఓకే, గాట్ ఇట్. కానీ అంత పెద్ద రిస్క్ మళ్ళీ అంత 48 hours రావడం అనేది అసలు క్రేజీ అసలు స్టోరీ. అంటే తెలుసుకోవచ్చు స్టోరీ ఏమైందో, ఎట్లా పట్టుకున్నారు వాళ్ళని? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ క్యాన్. సార్ మీరు అన్నీ చెప్తున్నారు సార్. అదే అన్ని నిజమే, అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇది టోటల్ లక్. మీరంటారు ఏంటి సార్? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్ కమిషనర్తో మాట్లాడాను, సీఎం ఇంటికి పోయినాను, సీఎంతో మాట్లాడాను, తిరిచిపోయినాను, టీవీలో ఇంటర్వ్యూలు అన్నీ ఇచ్చినాను. లాస్ట్లో దొరికింది ఎక్కడ తెలుసా సార్? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పట్టారు. డ్రింక్ అండ్ డ్రైవ్లో వాడు బ్యాగ్ వేసుకుని ఉంటే వెనకాల ఆయన కొంచెం పోలీస్ ఆపేయగలిగి వాడు భయపడిపోయాడు. పారిపోతున్నా పోలీస్ పట్టుకున్నాడు. చూస్తే గోల్డ్ ఉంది. అంతే సార్ జరిగింది. దిస్ ఈజ్ రియల్ స్టోరీ.
కోటా శ్రీనివాసరావు గారి ఒక డైలాగ్ ఉంటుంది, ఆవగించేంత అదృష్టం ఉండాలి అని. సో అలాగే ఉంది ఇది కూడా అసలు. అవును సార్, అదృష్టం అంటే అది దొరికింది, ఎలా దొరికింది మీరు చెప్పాం కదా. డ్రింక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నాను. క్రేజీ అసలు. నేను ఎంత పెద్ద స్టోరీ ఉంటుందో, చేసింగ్ స్టోరీ స్టోరీ లేదు, కథనే లేదు. కాదు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అందరు ఇన్వాల్వ్ చేశారు. అందరూ మొత్తం చాలా పక్కడ, చాలా మేము చాలా ట్రై చేసాం అన్ని రూట్లో, కానీ దొరికింది ట్రాఫిక్ పోలీస్. అది కూడా మొత్తం దొరకడం ఇంకా క్రేజీ అసలు. ఒకటి దొరికాడు, ఆ షేర్ ముగ్గురు అనమాట పార్ట్నర్స్. ఓకే, ఒక పార్ట్నర్ దొరికాడు, ఇద్దరు పార్ట్నర్ చూపించేస్తాడు, వెంటనే పట్టేసాం. అసలు ఇమీడియట్ కూడా సెల్ చేయలేరు కదా దాన్ని, అంత ఫాస్ట్ సెల్ చేసి కూడా గంటల్లోనే జరిగింది. రైట్ రైట్ 48 hours అంటే 48 hours కూడా కాదు అనుకుంటా, తక్కువ అనుకుంటా. రైట్ రైట్. సరే, మీ ఫ్రెండ్ సర్కిల్ నేను విన్నా, ఒక నలుగురు ఉంటారు మీరు. యూ కెన్ టాక్ అబౌట్ యువర్ ఫ్రెండ్ సర్కిల్. అవును. హౌ డు యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ? నా ఫ్రెండ్స్ వచ్చేసి ఉండేది నెల్లూరు, నేను ఉండేది చెన్నై. రావాలంటే మినిమమ్ చెన్నైలో ఎంటర్ అయిన తర్వాత 1.5 hours పడుతుంది, హైవేలో ఒక 2 hours, 3.5-4 గంటలు అవుతుంది. వాళ్ళు వస్తున్నారంటే దాని లోపల మేము 10 సార్లు మాట్లాడుతాం, ఎక్కడ వచ్చావు, లైవ్ లొకేషన్ పెట్టు, లైవ్ లొకేషన్ పెట్టు. రైట్ రైట్. సో నెల్లూరు నుంచి రావాలి. సో ఆయన కూడా వీక్లీ 1 day అంటే యావరేజ్ చూస్తే నెలలో 10 రోజులు కలిసి ఉంటాం. నేను ట్రావెల్ చేసినప్పుడు మీతో వచ్చేస్తానులే, తీసుకెళ్ళిపోయా. ఫుల్ పార్టీలా సార్? అది ఒకటి చేయకపోతే చచ్చిపోతాం. పార్టీలు చేయకపోతే చచ్చిపోతాం. చేయాల్సింది తప్పదు, చేయాలా బాగా, ఏం లేదు దానికి తప్పే ఉంది. దొంగతనం చేస్తున్నామా, హ్యాపీగా 2 పేగలు వేసుకొని నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుంది. మీరు ఇప్పుడు మైకులు పెట్టేస్తారు, ఇప్పుడు వేద్దాం రండి, అది ఒక ఫన్గా ఉంటుంది, ఏముంది. రైట్ సార్, రైట్. లేకపోతే ఎప్పుడు చూసినా మనము ఇంగ్లీష్లో ఏమంటారు, ట్రస్ట్ ఏదో ఉంటారు, టెన్షన్, దాన్ని ఏమంటారు, స్ట్రెస్ అంటారు. ఆ స్ట్రెచ్, ఇదేంటి స్ట్రెస్, అది అర్థమైందా? ఎందుకు దాంట్లో బతకాలి? టెన్షన్ వద్దు, టెన్షన్ ఇవ్వలే కానీ తీసుకోవద్దు. హ్యాపీగా 2 పేగలు వేసుకు, అంటే 2 పేగలు చెప్తున్నాను, అది 2 పేగలు కాదు, అది గ్యారంటీ. అంటే పబ్లిక్లో మాట్లాడినప్పుడు లిమిట్గానే మాట్లాడాలి, రోజు 2 పేగలు. సో అది వేసుకున్నప్పుడు ఎంత ఫన్గా మేము కూర్చుంటే, ఈవినింగ్ 7 o'clock కూర్చుంటే మార్నింగ్ 4 ఎప్పుడు అవుద్ది కూడా మాకు తెలీదు. అంత ఫన్గా మాట్లాడతాం, హ్యాపీగా నవ్వుతాము, ఎలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇదనే అన్ని మర్చిపోయి. అంతే, మైకులు ఉండవు, అంతే. మైకులు పెడితే అది కూడా సూపర్గా ఉంటుంది. అదైతే దీనికన్నా చాలా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అది. కాదు, జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇగ్నోర్ చేస్తారు. నేను తాగను, నాకు లేదు, అబద్ధం చెప్పను, రైట్, తాగుతాను, కానీ రోజు కాదు, అకేషనల్లీ. మరీ టూ మచ్ ఒకేషనల్లీ కాదు, మీరు చెప్పేంత ఒకేషనల్లీ కొంచెం తగ్గించండి. ప్రతిరోజు కాదని చెప్పిన. అదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.